బాగుందండి. చాలా మంచి స్పందన వస్తుంది. ఇది 3వ జిల్లా. బాగా జరుగుతుంది. జిల్లాలో ఉండేటటువంటి సమస్యలను దగ్గరగా క్షేత్రస్థాయిలో పరిశీలించేటటువంటి అవకాశం కలుగుతుంది. అంటే మీరు త్వరలోనే రాజకీయ పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందా? ఎప్పటివరకు టైం? ఇప్పుడు మీకు ఇంటరాక్ట్ కావడానికి చాలామంది రావడం జరిగింది, కలుస్తున్నారు, వివిధ అంశాల మీద మీతో మాట్లాడుకుంటున్నారు. పార్టీ అనేటటువంటి ఆలోచన ప్రస్తుతానికి ఏం లేదండి. ప్రజల్ని కలవడం, ప్రజా సమస్యల పరిష్కారం అనేటటువంటిదే మెయిన్ ఎజెండాగా ముందుకు సాగుతా ఉన్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో జాగృతి కవిత గారు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇంతవరకు వారు వాయిస్ ఏం రాలేదు బయటకు అంటున్నారు. మేము జూబ్లీ హిల్స్ ఎన్నికను పట్టించుకోదలుచుకోలేదండి. మాకు సంబంధం లేని ఎన్నిక అది అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో చనిపోతే వచ్చిన ఎన్నిక. దానికి పెద్ద ప్రాధాన్యత లేదని నేను అనుకుంటున్నాను. అంటే బీఆర్ఎస్ పార్టీతో మీరు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పార్టీలో సస్పెన్షన్ మాత్రమే చేశారు, దానిలోకి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అనేది ఒకటి. రెండవది, ఎమ్మెల్సీ పదవికి మీరు రాజీనామా చేశారు, ఇప్పటికి ఇంకా రాజీనామా ఆమోదం కాలేదు, ఎట్లా చూడొచ్చు? అంటే ప్రధానంగా ఒకటండి, బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత నేను రాజీనామా చేశాను పార్టీకి. సో అది సస్పెండ్ చేసిరా, టర్మినేషన్ చేసిరా అన్నటువంటిది నాకు అనవసరమైన విషయం. నేను రాజీనామా చేశాను కాబట్టి నేను ముందుకెళ్తున్నా లైఫ్లో. ఇక రాజీనామా యాక్సెప్ట్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆపుతుందో అది కాంగ్రెస్ పార్టీకి తెలియాలి, చైర్మన్ గారికి తెలియాలి.